అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా అన్నాడు, ఆయన దేవుడిని ప్రేమించి చెప్తున్నాడు, నువ్వేం చేయి, ఇప్పుడు యెహోవా మాట వినుము, ఆలకించు. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల యవలను అమ్మబడును. ఏమన్నా దేవుని స్తోత్రం చేయాలి, దేవుని స్తోత్రం అలలేయా. నువ్వు బాధపడిపోతున్నావా, దేవుడు లేడని అనుకుంటున్నావా? ఓ రాజా, రేపు ఈ పాటి విత్ ఇన్ 24 hours గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఏ మిరకల్ ఇన్ దిస్ ల్యాండ్. రేపు ఈ పాటికి రూపాయి ఒకటింటికి సన్నని పిండి అమ్మబడుతుంది, సమృద్ధి కలగబోతున్నది, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని ఒక ప్రవక్త చెప్పాడు, విశ్వాసంతో చెప్పాడు. సిచ్యుయేషన్ అర్థమైందా మీకు? తినడానికి తిండి లేదు. అటువంటి సమయంలో ప్రవక్త చెప్తున్నాడు, రాజా దేవుని మాట ఆలకించు, విను, విశ్వాసం పెట్టుకో, సంపూర్ణ నిశ్చత కలిగి ఉండు. రేపు ఈ పాటి కరువు అంతా దేవుడు తీసేస్తాడు, చక్కగా అందరూ సమృద్ధిగా భోజనం చేస్తారు అన్నాడు. ఓకే.